హత్యలు, తీవ్రవాదం వాటన్నిటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆర్థిక తీవ్రవాదం. కోట్లకి కోట్లు కూడేసుకునేటటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. ఆర్థిక తీవ్రవాదులని వీళ్ళని పిలవాలి అంటూ ఒకనాడు తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు ఆర్థిక తీవ్రవాదానికి కారణం రాజకీయ నేతలు కాబట్టి వాళ్ళ మీద కేసులు వేగంగా దర్యాప్తు చేయాలంది. రాజకీయ నాయకుల్ని కేసుల మీద వచ్చినప్పుడు ఆపకూడదు, వాళ్ళని జైల్లో పెట్టాలంది. ఒకనాడు కనిమొళి రాజాల దగ్గర నుంచి కల్మాడి దగ్గర నుంచి అనేక మందిని జైళ్ళకి పంపించింది. చాలా కఠినంగా వ్యవహరించాలంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కూడా కారణం అదే అయింది. న్యాయ వ్యవస్థ కాఠిన్యం, ఏదైతే రాజకీయ నాయకుల మీద పెట్టే కేసులు విషయంలో కాఠిన్యంగా ఉండాలి, వాళ్ళకి బోల్డంత అవకాశాలు ఉంటాయి, అవకాశాలు లేకుండా దిగ్బంధించడం అన్నటువంటి రూట్లో చేసుకొచ్చింది. ఇప్పుడు రూటు మారిపోయింది కంప్లీట్గా. న్యాయ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో సీను మారిపోయింది. ఇప్పుడు అక్రమాలకు పాల్పడవాడిది ఆధారాలతో సహా దొరికినటువంటి సందర్భంలో ఈడీ లాంటి ఒక ప్రత్యేక చట్టాలు కూడా, ఆనాటి చట్టాలు లేవు, చట్టాలు లేకపోయినా తమ విచక్షణాధికారాలతో న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకు. ఇప్పుడు చట్టాలున్న ఆ చట్టాలని పక్కన పెట్టి నేరస్తులైనటువంటి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నేరస్తులు అనకూడదు, నిందితులైనటువంటి వాళ్ళకి ఛార్జ్షీట్ వేసేలోపే బెయిల్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందులో కీలకమైనటువంటిది పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసులో ప్రతిరోజు విలువైంది అని అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో వ్యాపారవేత్త అమన్దీప్ సింగ్కి సాధారణ బెయిల్ ఇచ్చే అంశం మీద నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇచ్చేయమని పరోక్షంగా చెప్పింది. అదే కరెక్ట్ అయితే హేమంత్ సోరెన్ ఏం పాపం చేశాడు, లేకపోతే సహారా హెడ్ ఏం పాపం చేశాడు, లేకపోతే అగ్రిగోల్డ్ ఏం పాపం చేశారు, వాళ్ళని కూడా వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏ పని లేదో వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు కూడా పౌరులే కదా. అంటే బొబ్బిలి పులి సినిమాలో డైలాగ్ టైప్లో న్యాయం మారుతూ ఉంటుందన్నమాట.